విజయ్ కుమార్ గారు, మీరు ఇందాక చెప్పారు అంటే టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అంటే బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అంటే సరే దానికి సంబంధించి ఆ పార్టీ అధినేత డెసిషన్ తీసుకోవాలి అండ్ కమిటీలు డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ నిజానికి ఒకవేళ కార్యకర్తలే నాయకులే అడుగుతున్నట్టు నష్టం నిజంగానే జరిగిందా పేరు మార్పు వల్ల? ఆ నష్టం మళ్ళీ పేరు మారిస్తే ఆ నష్ట నివారణ ఎంతవరకు ఉంటుంది? పేరు మార్పు వల్ల నష్టం జరిగింది అనేది చెప్పలేము. అదొక కొంతమందికి ఉన్నటువంటి సెంటిమెంట్ అంశం. కానీ నష్టం కంటే కూడా వాస్తవానికి తెలంగాణ అంటేనే, తెలంగాణ వచ్చిన తర్వాతనే మనలో చాలా తెలంగాణ ప్రాంతానికి ఒక గుర్తింపు కానీ, తెలంగాణ ఒక భాష కానీ, తెలంగాణ కానీ అంతా తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి, కేసీఆర్ అంటేనే తెలంగాణ, అది వాస్తవానికి బ్రాండ్. ఎవరన్నా దేశంలో ఎక్కడ పోయినా తెలంగాణ అనగానే కేసీఆర్. ఇంకా అంతెందుకు, క్రికెటర్లు లక్ష్మణ్ లాంటి వాళ్ళు అడిగినటువంటిది ఒక సందర్భంలో క్రికెట్ స్టేడియంలో అడిగినటువంటిది మా తెలంగాణ స్టేట్ గుర్తు గులాబీ అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే అంత బ్రాండ్ ఇమేజ్ తెలంగాణకు అనేది, అంత బ్రాండ్ ఇమేజ్ రావడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో అంత వాల్యూ వచ్చింది, అదంతా జరిగింది. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ ప్రజల నోట్లలో ఉంది. ప్రజలు ఆ రకంగా గుర్తింపు కేసీఆర్కి ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు పార్టీ పేరు మార్పు అనే అంశమే ప్రధానమైనటువంటి రీజన్ కాదు కదా ఓడిపోయినటువంటిది. రకరకాల కారణాలు, రకరకాల ఇష్యూస్, అదేవిధంగా ప్రచారానికి సంబంధించినటువంటిది కొన్ని అసత్య ప్రచారాలు బాగా జరిగినటువంటి మాట వాస్తవమే. 1-2 సార్లు ప్రగతి భవన్కి సంబంధించినటువంటిది నిజంగా పెద్ద అసత్య ప్రచారం జరిగింది. ఆ అసత్య ప్రచారాన్ని నిజాన్ని కూడా నమ్మినటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. ఈ రకంగా ప్రచారానికి సంబంధించినటువంటిది. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చూసుకున్నట్లయితే తెలంగాణ దేశంలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రధానంగా చూసుకున్న దేశంలోనే అగ్రస్థానంలోకి పోయినటువంటి 2014లో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేవలము ₹1,12,000 ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు దాదాపు 3,17,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదేవిధంగా జిఎస్డిపి కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి సంబంధించిన అప్పుడు 4,75,000 కోట్లు ఉన్నటువంటి జిఎస్డిపి ఇప్పుడు వచ్చేసరికి జిఎస్డిపి నీకు 13.5-14 లక్షల కోట్ల వరకు జిఎస్డిపి ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ బాగా పెరిగింది. ఇక అప్పులకు సంబంధించినటువంటిది కూడా ఉన్నటువంటిది చేస్తున్నాడు. అప్పులు ఉన్నటువంటిది ఆస్తులు చూడాల్సినటువంటి మనకు 14,75,000 సంబంధించినటువంటి కోట్ల రూపాయల ప్రొడక్షన్ ఉన్నప్పుడు నీ అప్పులు, ప్రభుత్వ అప్పులు ఇంకా కేవలం బడ్జెటరీ అప్పులు చూపించినటువంటిది 3,70,000 కోట్లే ఉన్నటువంటిది ఉన్నది. మనం ఆర్బీఐ రిపోర్ట్స్ చూసినా, ఆర్బీఐ ఇస్తున్నటువంటి నివేదికలు చూసినా, నీతి ఆయోగ్ ఇస్తున్నటువంటి నివేదికలు చూసినా ఒక ఆరోగ్యకరమైనటువంటి అప్పుగానే తెలంగాణ రాష్ట్రం ఉన్నది అనేది 1-2 సార్లు పార్లమెంట్లో నీతి ఆయోగ్ చెప్పింది, పార్లమెంట్లో చెప్పారు, ఫైనాన్స్ కమిషను. ఎందుకంటే భారతదేశానికి అన్నింటిలో భారతదేశానికి డబ్బు ఇస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. భారతదేశానికి డబ్బు ఇస్తున్న రాష్ట్రాలు దేశంలో ఒక 5 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర. ఈ 5 రాష్ట్రాలే భారతదేశం మొత్తం 140 కోట్ల ప్రజలని సాధటానికి కావచ్చు ఉపయోగిస్తున్నటువంటి దేశం. ఈ 5 రాష్ట్రాలే చాలా కీలకం ఒక ఫైనాన్షియల్గా భారతదేశానికి స్ట్రాంగ్ ఉన్నటువంటి స్టేట్స్ ఇవి. ఈ స్టేట్ల నుంచే మిగతా రాష్ట్రాలన్నిటి కూడా అనేక పథకాలు. మనం ఆ రకంగా ఈ 10 సంవత్సరాల్లో ఎదిగినాం. మనం ఎదగలేదని కాదు, తెలంగాణ రాష్ట్రం అంత అద్భుతంగా దేశం ముందు నిలబడ్డది. మీరు తెలంగాణ రాకముందు ఎట్లుంటుండే, తెలంగాణ రాకముందు అసలు తెలంగాణ వస్తే మీకు పరిపాలించుకోరాదు అనేది మనల్ని అవమానకరంగా చూసినటువంటిది. అసలు తెలంగాణ వయబుల్ అయినటువంటి స్టేట్ కాదు, ఇది నిలబడదు భారతదేశంలో. ఒక రాష్ట్రంగా ఇచ్చినట్లయితే అన్ని వనరులు లేవు, అన్ని సౌకర్యాలు లేవు, అంత ఫెసిలిటీస్ లేవు, ఈ రాష్ట్రం వయబుల్ కాదు అని అనేక నివేదికలు ఇవ్వడం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. ఈ అన్నిటిని కూడా ఈ 10 ఏళ్లలో పటాపంచలు చేయగలిగినాం, చేసి నిలబడగలిగినాం. అది మన అస్తిత్వం. అదే అస్తిత్వానికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్లస్ మన అభివృద్ధిని దేశానికి నిరూపించగలిగినాం. మనం ఈ రకం మనకు వలసలు కూడా చూడండి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి వ్యవసాయ పనులు, బెంగాల్ వాళ్ళు వచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. మన దగ్గర నుంచి వలసలు ఎటుపోతున్నారు, మన దగ్గర నుంచి వలసలేమో చదువుకోవడానికి విదేశాలకు పోతున్నారు. మన దగ్గర తెలంగాణ నుంచే ఎక్కువగా విదేశాలకు పోయి చదువుకునే స్థాయికి మనం ఎదిగినాం. మన దగ్గర వ్యవసాయ పనులు చేయడానికి భారతదేశం ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. హైదరాబాద్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి హోటల్స్లో ఇవన్నీ పనిచేసే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నటువంటి
వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అంటే ఒక ఉపాధి కల్పనకు కేంద్రంగా తెలంగాణ మారింది. మన దగ్గర నుంచో మన దగ్గర అయింది ఈ 10 ఏళ్ల కాలం చదువు మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగి చదువుకోవడము, కొన్ని ఇంకా అదనంగా చదువు కోసం విదేశాలకు పోయి ఎక్కువ ఉద్యోగాలు చేయడం, ఈ పరిస్థితి మన తెలంగాణలో ఈ రకమైనటువంటి మార్పు జరిగినటువంటి మాట వాస్తవం. ఇక రాజకీయంగా ఓడిపోయిందంటే అభివృద్ధి వేరు, ఎలక్షన్స్ వేరు, సెంటిమెంట్ వేరు అనే కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత అభివృద్ధి జరిగిన ఇంత కనిపిస్తున్న స్టాటిస్టిక్స్ విషయంలో ఈ రకమైనటువంటి కనిపిస్తున్నా ఇక రాజకీయ కారణాలు, రకరకాల కారణాలు ఉన్నాయి ఓటమికి. ఓడిపోయినటువంటి పార్టీ, ఆ పార్టీ పేరు మార్పు విషయంతో ఓటమి జరిగింది అనేది కాదు, రకరకాల అంశాలు పనిచేసినాయి. సో శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది అనేది లెక్కలతో సహా కేసీఆర్ గారు ఏం చేశారు అనే విషయాన్ని ఇప్పటి వరకు బాలరాజు గారు చెప్పారు. ఇప్పటికీ కూడా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్